మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, ఆచార్యదేవతాభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. ప్రతిరోజు కూడా గురువుల మాటగా చెప్పుకుంటున్నాం తిరువూరు శేషమునీంద్ర ఆశ్రమం నుండి. కాబట్టి ఈరోజు కూడా భగవద్గీతలోని 13వ అధ్యాయం అయినటువంటి 5-6 శ్లోకాల గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం. అంటే ఈ యొక్క శ్లోకాలలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ విధంగా చెబుతున్నాడు. అయా, క్షేత్రం అంటే శరీరము దేహము అని చెప్పుకుంటున్నాం. దీంట్లో ఉండవలసినటువంటి పదార్థాలు ఉన్నాయి. ఏమేంటి? సూక్ష్మమైనటువంటి పంచభూతాలు, తర్వాత నేను అనే చిత్తవృత్తి, మహాతత్వము, మూల ప్రకృతి. ఇంకా ఏమేమి ఉంటాయంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అదేవిధంగా వాటి విషయాలైనటువంటి అవి ఏం చేస్తున్నాయి, వాటి పనులు ఏంటి అంటే వాటి వల్ల శబ్దాదులు కలుగుతాయి, కోరిక కలిగజేస్తుంది, అలాగే ద్వేషాన్ని చేస్తుంది, సుఖము కలిగిస్తుంది, దుఃఖము కలిగిస్తుంది. ఈ దేహేంద్రియాల యొక్క సంఘటనలను దానిలో అభివ్యక్తమైనటువంటి చైతన్యం కలిగిస్తుంది. ఇవి విడిపోకుండా ఎప్పుడూ కూడా ఒకదానమ్మటి ఒకటి ఉంటూనే ఉంటాయి. దీన్ని ధృతిశక్తి అంటాం. ఇది మొత్తం కలిపితేనే క్షేత్రము, శరీరము అని చెప్పబడుతుంది. ఈ శరీరంలో ఉన్నటువంటి చైతన్య శక్తి జీవుడు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతాడో మొత్తం ఒక శరీరం, దేహం ఒకటే మిగులుతుంది. జీవునికి అక్కడ శరీరానికి విలువ లేకుండా పోతుంది. కాబట్టి సాధకుడైనటువంటి వాడు తన యొక్క జ్ఞానముతోటి శరీరం వేరు, లోపల ఉన్న జీవుడైనటువంటి ఆ పరమాత్మ వేరు అని రెండు కూడా తెలుసుకొని విడివిడిగా నడుచుకుంటూ సాధన చేస్తూ బంధాన్ని విముక్తి అవుతూ తను ఎప్పుడైతే ఆ విధంగా ఉంటాడో దానివల్ల అతను మోక్షాన్ని పొందుతాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఒక క్షేత్రము గురించి వివరణ ఇవ్వటం జరిగింది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకాన్ సుఖినో భవంతు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శాంతి శాంతి శాంతి.